మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు డబ్బు కోసం ఏనాడు ఆశపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను కూడా పేదలకు ఇచ్చేశారని గుర్తు చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలకు గాను మండలి కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చూశానని, కానీ ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లైట్ హౌస్ ఇన్ ది స్ట్రామ్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దివిసీమ గాంధీగా మండల వెంకటకృష్ణారావు ప్రజల గుండెల్లో ఉండిపోయారన్నారు. మండల వెంకటకృష్ణారావుతో కలిసి తాను ఎమ్మెల్యేగా పనిచేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా ఆచరించిన వ్యక్తి మండల కృష్ణారావు అని ఆయన పేర్కొన్నారు. ఎందరో మహానుభావులకు నిలయం కృష్ణా జిల్లా అని చెప్పారు. సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా తనకు వచ్చిన ఇబ్బందిగా భావించి పనిచేసిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసే సమయంలో అనేక సంస్కరణలకు మండలి కృష్ణారావు ఆద్యుడని పేర్కొన్నారు. తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి అని ఆయన తెలియజేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు వారికి పరిచయం చేసిన వ్యక్తి కూడా మండల కృష్ణారావేనని పేర్కొన్నారు. మండల కృష్ణారావు లక్షణాలు కుమారుడు మండల బుద్ధప్రసాద్కి కూడా వచ్చాయని ప్రశంసించారు. దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్న ఏకైక దేశం భారత్ అని అన్నారు. ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం, ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూసాం, విలువలతో కూడిన రాజకీయాలు చూసాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూసాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆప్కాబ్ 62వ స్థాపన వేడుకల్లో పాల్గొన్న మంత్రి వ్యవసాయ అభివృద్ధికి ఆప్కాబ్ ముఖ్యభుజంగా నిలుస్తోందని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడిలాగా సేవలు అందిస్తోందని అన్నారు. ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడి వంటి సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 62వ స్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులకు, మహిళా సమాఖ్యలకు, యువతకు, సహకార సంఘాల సభ్యులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం సకాలంలో రుణాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భుజంగా ఆప్కాబ్ నిలుస్తోందని తెలియజేశారు. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ బ్యాంకు వ్యవస్థ పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో ఉందని, సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను మరింత ప్రజల్లో మమేకం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డీసీసీబీ, పీఏసీఎస్, ఆప్కాబ్లు వంటి సంస్థలు కమర్షియల్ బ్యాంకులు రాని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. గ్రామాల్లో పేదవారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం, వారి అభివృద్ధికి ఆప్కాబ్ వ్యవస్థ ఎంతో దోహదం చేసిందన్నారు. ఈ విషయాన్ని మనమందరం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో ఈ వ్యవస్థకి వేరుగా మంత్రిత్వ శాఖ ఉండేది కాదని 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ శాఖ యొక్క విలువలను తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని తెలియజేశారు. ముఖ్యంగా పేదవాడికి సహాయపడడానికి ఈ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందో మనందరం కూడా ఒకసారి
గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మనం చెప్పుకోవాలంటే, ఒకప్పుడు కేంద్రంలో ఈ వ్యవస్థకి సపరేట్గా మంత్రిత్వ శాఖ ఉండేది కాదు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అమిత్ షా గారు ఈ శాఖ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని, ఈ శాఖ మీద మనం ఎంత దృష్టి పెడితే అంత మంచి ఈ దేశానికి జరుగుతుందని చెప్పి ఆలోచన చేసి కేంద్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసి అందులో సీనియర్ అయినటువంటి అమిత్ షా గారికి ఇచ్చారంటే ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ దేశంలో బానిసత్వానికి చిహ్నంలో నిలుస్తున్న పరాయి పాలన ఆనవాళ్లు తీసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశం కూడా ఇందులో ఉందని తెలిపారు. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా అరణల్పేట పార్క్ వద్ద చాయ్ పే చర్చ నిర్వహించారు. కూటమి పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులతో చర్చించారు. శంకర్ విలాస్ ఆర్ఓబి డిజైన్ల మార్పుపై స్థానిక వ్యాపారులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుందని, ఉత్పత్తి పెంచడంతో పాటు లాభాల బాట పట్టించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు. కార్మికులతో కలిసి విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ దేశంలో బానిసత్వానికి చిహ్నంలో నిలుస్తున్న పరాయి పాలన ఆనవాళ్లు తీసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశం కూడా ఇందులో ఉందని తెలిపారు. జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి హిందువు నోట రావాలని, ఎవరి మతాలను, దేవుళ్లను వారు గౌరవించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్నారు. భారతదేశం యొక్క జెండా ఇవాళ ప్రపంచంలో బాగా ఎగురుతున్నారు. అందరూ కూడా భారతీయుడని ఫీల్ అవ్వడానికి గర్వపడుతున్నారు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓ అంటారు. అంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు. ఎవరైతే ఇక్కడ అనేక శతాబ్దాల క్రితం అక్కడికి గెలిపారో వాళ్ళ కనుక ఆయన అనుసరిస్తూ మేము ఆయన్ని ప్రేరణ పొంది మేము పనిచేయాలనుకున్నాం. అందుకే ఈ రోజు చాయ్ పే చర్చ. అంటే ఆయన చాయ్కి ఆయనకి ఏంటి సంబంధం అని మనందరికీ తెలుసు. ఆయన స్వయంగా చాయ్ని వాళ్ళ అన్నగారు దాన్ని తయారు చేస్తే ట్రైన్స్ లోను అలాగే ప్లాట్ఫామ్స్ అమ్మిన వ్యక్తి. అంటే ఒక సర్వసాధారణమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాడు, ఏ పరిస్థితులతో అయితే ఆయన జీవించాడో నా పరిస్థితులు ఈ దేశ ప్రజలు అనుభవించకూడదని చెప్పి అన్ని యొక్క ఆలోచనలు కూడా దాని ఆలోచన భాగంగానే ఆయన తీసుకొచ్చాడు. ఆ విధంగా ఇవాళ ఆయన ప్రపంచాధినేతగా ప్రపంచం అంతా ఆయన కొలుస్తుంది. అదే సమయంలో భారతదేశం యొక్క జెండా ఇవాళ ప్రపంచంలో బాగా ఎగురుతున్నది. అందరూ కూడా భారతీయుడని ఫీల్ అవ్వడానికి గర్వపడుతున్నారు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓ అంటారు. అంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు. ఎవరైతే ఇక్కడ అనేక శతాబ్దాల క్రితం అక్కడికి గెలిపారో వాళ్ళందరూ లేచి మేము భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. కనుక అటువంటి ఒక మంచి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం 2 నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందనటానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు అని పేర్కొన్నారు. కుంకి ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగులను కుంకీలు దారి మళ్లించాయని తెలిపారు. తొలి ఆపరేషన్ను విజయవంతం చేసిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఆపరేషన్ కుంకి మొదలైంది. కుంకి ఏనుగుల ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు తెలియజేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమి కొట్టినట్లు అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలియవచ్చింది. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఈ ఆపరేషన్లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అటవీ అధికారులకు
మవిటీలు కావడిలకు అభినందనలు తెలియజేశారు. అడిగిన వెంటనే కుంకి ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు మరోసారి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పవన్ తెలియజేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాకపోతే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఆయన కోసం ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడి పాత్రను సిట్ సాక్ష్యాధారాలతో బయటపెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ అని జనార్దన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న మిగతా నిందితులు కూడా త్వరలోనే బయటకొస్తారని తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాల పనులను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన భూసేకరణ, అటవీ క్లియరెన్స్లో 80% మేర టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నాబార్డు నిధుల కింద 400 కోట్ల రూపాయలతో 114 నియోజకవర్గాల్లో 1,250 కిలోమీటర్ల రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన 87 ఎన్డీబీ రహదారుల పనులను 1,680 కోట్ల రూపాయలతో మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు 637.76 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు. వచ్చే ఏడాది డిసెంబర్కు అన్ని ఎన్డీబీ ప్రాజెక్టులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాకపోతే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఆయన కోసం ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడి పాత్రను సిట్ సాక్ష్యాధారాలతో బయటపెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ అని జనార్దన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న మిగతా నిందితులు కూడా త్వరలోనే బయటకొస్తారని తెలిపారు. ఒకటి ఎంతటి మేధావులున్నా ఎవరున్నా కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలో మేధావుల రూపంలో వచ్చి సమస్యలు సృష్టిస్తారు. మీరు మేధావులు అంటున్నారు, వాళ్ళు సమస్యలు సృష్టించే వాళ్ళని నేను అంటాను. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం మేము ముందుకు మంచి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. మా విజనరీ లీడర్, అనుభవం ఉన్న నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా అనుకునేది ఒకవేళ లేట్ కావచ్చు కానీ ప్రతిదీ మేము సాధిస్తాము. ఇదే అమరావతికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఎన్నో రోజులు పోయారు. పోలవరానికి అడ్డంకులు సృష్టించారు. ఈరోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాం. కోర్టు కేసులు ఇప్పటికి కూడా పెట్టుబడులు రాష్ట్రాలలో రావాలంటే ఆ పెట్టుబడులు పెట్టేవారికి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు వరదలా పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలా పిటిషన్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు. ఆ మెయిల్ పెట్టేది కూడా ఏ నాయకుడి నుంచి పోతున్నాయి, ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ పోతున్నాయి? పెట్టుబడులకు ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు. ఎన్నో ఆశలతో పెండ్లి చేసుకున్న కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన యువతి పట్టుమని 5 నెలలు కాకముందే తన ఆశలు అడియాసలవుతూ తనువు చాలించవలసి వచ్చింది. సాడిస్ట్ భర్త వేధింపులు పడలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నది అంటూ ఆ యువత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. పెళ్లైన 5 నెలలకే అనుమానాస్పద రీతిలో నవవధువు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు శివనందేశ్వరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎంఎస్సీ పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్ కుమార్తో ఆమెకు వివాహమైంది. అరుణ్ ఉయ్యూరు మండలం కలవపాముల్లో సర్వేయర్గా ఉద్యోగం చేస్తుండగా శ్రీవిద్య ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది.
పెళ్లైన నాటి నుంచి శ్రీవిద్యకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఆదివారం మృతి చెందింది. భర్త తరచూ దాడి చేసి వేధిస్తున్నాడని, భరించలేకపోతున్నానంటూ తండ్రికి శ్రీవిద్య లేఖ రాసినట్లు తెలుస్తోంది. తనను వేధించిన భర్త అత్తమామల్ని వదలొద్దని సూసైడ్ నోట్లో శ్రీవిద్య పేర్కొంది. ఆదివారం రాత్రి 12:30 గంటల సమయంలో తమను వెంటనే రమ్మని ఫోన్ వచ్చిందని, తమ కుమార్తె ఇంటికి వెళ్లేసరికి శవమై కనిపించిందని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. అల్లుడే తన కుమార్తెను చంపి ఉంటాడని తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరులోని తమ ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని, తన కుమార్తెను పెళ్లైన రోజు నుంచే వేధిస్తున్నాడని, అప్పటికే 10 లక్షల రూపాయల కట్నం, 10 లక్షల విలువైన బంగారమిచ్చినట్లు తెలియజేశారు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. భర్త అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి కొడుతుంటే ఇక మా అమ్మాయి ఏమని చెప్పలే. నాకు ఒకసారి జరిగింది కదా, ఎస్ఐ గారితో చెప్పారు కదా, ఇక సర్దిమానుగుతా అట్లా అనుకున్నాం. ఇక్కడ నుంచి చెప్పేసరికి అవన్నీ రాసుకుంటుంది. రాత్రి బాగా తాగొచ్చి ఇప్పుడు లెటర్ దొరికింది. ఆ బాగా తాగొచ్చి కొడితే మంచానికి వెళ్ళి తల కొట్టుకుందంట. తర్వాత మంచాన్ని కొట్టాడు, కింద మంచం కింద టైల్స్ కాలు కొట్టేసేసాడు. తర్వాత అతనే కింద ఉండవాళ్ళు ఏంటి బాబు గొడవ జరుగుతుంది ఏంటని వెళ్ళైతే ఆడు గబగబా తలుపులు వేసి ఏం లేదు అని అన్నాడంట. రాత్రి 11:30కి వాళ్ళు కింద ఉండవాళ్ళు అడ్డుకుండవాళ్ళు పైకి వెళ్తే సర్లే అనుకుని ఉండేసరికి మళ్ళీ అతను 12ంటికి మళ్ళీ గొడవ చేసాడంట. గొడవ చేస్తే ఉనికిపోతున్నాడంట. ఉనికిపోతుంటే అతను ఏం చేశాడు, నాకు ఫోన్ చేశాడు. కింద అడ్డుకుండా అతను కరెక్ట్గా 11:48 ఫోన్ చేశాడు. ఏమండి పిల్లకి ఏదో తేడా చేసినట్టు ఉన్నట్టుంది, కింద పడుకుంది, మా ఆవిడ చూసింది, ఒక్కసారి మీరు బయలుదేరండి, పిల్లకి బాగలేదు అనుకుంటా అని అన్నారు. సరేనని నేను మా ఆవిడ బయలుదేరి గప్పగా వచ్చాను. నేను మా ఆవిడ, మా బావగారు అంటే మా ఆవిడ వాళ్ళ పెద్దన్నయ్య, మళ్ళీ వాళ్ళ మిస్సెస్ నలుగురం కూడా బళ్ళు వేసుకుని, మా అబ్బాయి కూడా చీరకు బండి వేసుకుని వాళ్ళు ఎక్కించుకుని వచ్చాము. వచ్చేసరికి పిల్ల నేల మీద పడుకోబెట్టాను. అదేమో నేను అడిగితే ఉర్రు వేసుకుంది, నేనే తీసి నేనే పడుకోబెట్టాను అన్నాడు ఆ కుర్రోడు. ఎందుకంటే వరదాకా చంపాడు. పోనీ మా అమ్మాయి మీద ఏమన్నా ఉన్నాయంటే ఎంక్వైరీ చేయండి. మా అమ్మాయి కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది, శ్రీ చైతన్య కాలేజీలో. ఆ లెక్చరర్స్ అందరినీ కూడా అడగండి. ఉరి పెట్టుకుంది అన్నాడు మేము వచ్చేసరికి. అంటే ఇళ్ళ స్థలం ఇల్లు ఉంది, దాని గురించి అమ్మడానికి అని చెప్పేసి అని చాలాసార్లు ఇల్లు అమ్మి బాకీలు తీర్చుకోవాలి, ఇల్లు అమ్మమన్నాడంట. మీ అమ్మాయి మీ దగ్గరికి అతను చెప్పింది ఇలా జరుగుతుందని? చెప్పలేదండి. ఒక అమ్మాయి శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి 4 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి రాత్రి భర్తతో గొడవపడి, భర్త పేరు అరుణ్ కుమార్, ఇతను కలవపాములలో సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తాడు. ఇద్దరు గొడవపడి అమ్మాయి ఉరేసుకుని చనిపోయి కింద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కవర్ చేశాడు. ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికి కింద పడుకోబెట్టి ఉంది. అయితే అతను చెప్పే దాని ప్రకారం అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుని ఉందనేది భర్త చెప్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కింద బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గదిలో కింద పడుకోబెట్టి ఉంది. అయితే వీళ్ళకి గొడవ ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఉంటున్న ఇల్లులు ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవిద్య వాళ్ళ ఫాదర్ వాళ్ళు కొనిచ్చారు. ఆ శ్రీవిద్య వాళ్ళ అమ్మ పేరున ఉంటే అది అమ్మి ఇస్తే నేను నాకు అప్పులు ఉన్నాయి తీర్చుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. దాని మీద మేము వరకట్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారి సమక్షంలో శవ పంచనామా జరుగుతుంది. దానిలో ఉన్న ముద్దాయిలు భర్త అత్తమామల మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇంకా లేదండి, ఇప్పుడు ఇంకా ఒక మనకి ఫ్యాన్ కూరేసుకున్న చీర దొరికింది, అది సీజ్ చేసాం. అన్నీ కూడా మేము అన్నీ కూడా అనాలిసిస్కి పంపిస్తాము. అదేవిధంగా డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్, పిఎం సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్ల ఆధారంగా కేసుని బిల్డప్ చేసి ముద్దాయిల మీద కఠిన శిక్షలు పడేటట్టుగా యాక్షన్ తీసుకుంటాం. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు బ్యారేజీకి చేరుకుంటోంది. ఎగువ నుంచి దాదాపు 72,433 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోగా అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గేట్లను ఎత్తి 54,125 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
ఇటీవల ఏపీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు కలకళ్లాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయా జలాశయాల నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పైనుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి దాదాపు 72,433 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో బ్యారేజీ గరిష్ట నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు సోమవారం ఉదయం వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణా తూర్పు కాలువకు 10,271 క్యూసెక్లు, పశ్చిమ కెనాల్కు 7,837, గుంటూరు ఛానల్కు 200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇక బ్యారేజ్ 64 గేట్లను 1 అడుగు మేర ఎత్తిన అధికారులు 54,125 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. రాబోయే 2 రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీగా నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదిలో పడవలపై ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పరివాహక ప్రాంత ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో అమ్మిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ నిర్ధారించినట్లు గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నీలాయపాలెం మీడియాతో మాట్లాడారు. మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చి వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చిందన్న విజయ్ కుమార్, దీనివల్ల పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని వెల్లడించారు. కానీ 2019, 24లో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఏమంటారు పకడ్బందీగా ఈ కేసుని చూస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచులు నిరసనకు దిగారు. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం కనీసం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS పనులు పంచాయతీల ద్వారానే నిర్వహించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచులు నిరసనకు దిగారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు ప్రస్తుతం అందిస్తున్న గౌరవ వేతనాన్ని 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచాలని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పంచాయతీల ద్వారానే నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న పంచాయతీ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ వేధింపులను అరికట్టాలని కోరారు. మేము గత ప్రభుత్వంలో కూడా సొంత ప్రభుత్వం అయితే కూడా సర్పంచ్ సంఘం స్టేట్లో మొదటగా ఏర్పాటు చేసి మొదటగా సర్పంచుల గత ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాం. అదే రకంగా మేము వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ చంద్రబాబు గారితో వేదిక పంచుకొని వారిచ్చిన పంచాయతీలు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అనే డిక్లరేషన్ లో పాల్గొని వారి ఇచ్చిన హామీలను ఎంతో సంతోషపెట్టాం. సర్పంచ్ సంఘం వారికి మద్దతు ఇచ్చాం. అయినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 13-15 నెలలు అవుతున్నప్పటికీ వారిచ్చిన హామీలు అమలుపరచకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15వ సంఘం ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకు విడుదల చేయకుండా సర్పంచుల పట్ల, స్థానిక ప్రభుత్వాల పట్ల వాళ్ళ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేకమైన హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తానని 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా
డిసెంబర్లో దాదాపు 7 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎన్నిసార్లు సర్పంచులకు సంబంధించిన సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలందరూ కలిసి 10 సార్లు మెమరాండం ఇచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అందరూ సంతోషపడినారు. ఎందుకంటే ఆయనకు ఒకే ఒక శాఖ పంచాయతీ శాఖ అంటే ఆయనకి అభిమానం ఉన్నట్లుంది, పంచాయతీలు అభివృద్ధి చేస్తాడు అని. ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి 7 నెలల నుండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను రాష్ట్రానికి మళ్లించలేదంటే ఆయన అసమర్థత, ఆయన చేతికంతనం ఇప్పుడే అర్థమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.